హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ ఈరోజు నిన్న కేటీవీ అయినా చెప్పిన ప్రతి విషయాన్ని నేను డీటెయిల్గా మీకు చెప్పలేదు. జస్ట్ కట్టే కొట్టే తెచ్చేలాగా ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు నిన్న ఇచ్చాను. ఎందుకంటే అందరూ సెకండ్ అప్డేట్ ఏంటి అనేది చాలా ఎదురు చూశారు కాబట్టి. సో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మైవిత్రి కుటుంబ సభ్యులకు నిన్న కార్తిక్ పిల్లయ్య గారు చెప్పిన విషయాలు ఏంటంటే, కోర్టు నుండి మన కంపెనీకి సానుకూలంగా ఒక తీర్పు వచ్చింది. ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్లో మెన్షన్ చేయబడిన విషయాలన్నమాట. ఈ కంపెనీ మీద వేసిన అలిగేషన్స్, పిటిషన్లు ఫేక్ అని ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్లో 2వ పాయింట్లోనే తేల్చేసింది. తర్వాత ఈ పాయింట్లో 60 లక్షల మంది ఇందులో మెంబర్స్గా ఉన్నారు. ఇందులో 9.5 లక్షల మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ కంపెనీ మీద వచ్చిన కంప్లైంట్లు 15 మాత్రమే అని ఈఓడబ్ల్యూ వారు మెన్షన్ చేశారు. వాళ్ళకి ఉన్న పొలిటికల్ ప్రెషర్ పక్కన పెట్టి చాలా జెన్యూన్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కంపెనీ బ్యాంక్ అకౌంట్లో 118 కోట్ల అమౌంట్ ఉన్నట్టు తెలియజేశారు. 526 కోట్లకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. 60 కోట్లకు పైగా జీఎస్టీ కట్టి ఉన్నారు. వీటన్నిటితో పాటు 2190 కోట్లు పేఅవుట్స్ ప్రజలకు ఇచ్చారు అని చెప్పారనమాట. పై మొత్తం 2894 కోట్లు అయితే ప్రజల దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చినవి 2,451 కోట్లు. మిగిలిన 443 కోట్లు ప్రొడక్ట్స్ సేల్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ను ప్రజలకు పంచినట్టుగా తెలియజేశారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు, ప్రొడక్ట్లు, కొత్త ఆస్తులు సీజ్ చేశారని చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు. ఇది సీజ్ చేయడం కాదు, కేసుకి అటాచ్ చేయడం అని తెలియజేశారు. ఉన్న 118 కోట్లలో కంపెనీ పేఅవుట్స్ ఎలా ఇవ్వగలదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు కంపెనీ దాదాపు 3,000 కోట్లు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేసింది కాబట్టి బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ మరియు లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి కాకుండా 526 కోట్లు ప్రొడక్ట్లు పర్చేజ్ వాల్యూ మాత్రమే. దాన్ని సేల్ చేస్తే ప్రాఫిట్లు వస్తాయి. వీటన్నిటితో పేఅవుట్స్ ఇచ్చేయచ్చు అని తెలియజేశారు. ఎండీ గారు బయటికి రాగానే ఇలాంటి వాటి మీద డిసిషన్ తీసుకొని పేఅవుట్స్ వేస్తారని చెప్పారు. ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్ 9th పాయింట్లో ఇంతవరకు మెన్షన్ చేసిన చీటింగ్ అనే పదాన్ని తీసేసి ప్రజల మెంబర్స్ కోసం ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేశారని మెన్షన్ చేశారు. చివరిగా సర్ప్రైజ్ ఏమిటంటే ఈరోజు సెప్టెంబర్ 2న బెయిల్ రెడీ అయింది. రేపు 3కి ఫైల్ చేస్తారు అనేది చెప్పారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ పురస్కరించుకొని జరిగే పరిణామం మైవిత్రి నమ్మిన వారికి, మంచి చేసేవారికి ఆలస్యంగానైనా మంచే జరుగుతుంది అని చెప్పడానికి ఇది శుభ పరిమాణంగా భావించవచ్చు. దీన్ని బట్టి మనకు సార్ బయటికి రావడం, వీడియో చేయడం, పేఅవుట్స్ ఇవ్వడం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మైవిత్రి యాడ్స్ని మనస్ఫూర్తిగా నమ్మిన వారు తక్షణ కర్తవ్యంగా ఒక పని చేయాలని ఆశిద్దాం. అదే మీ దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళి మైవిత్రికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏదో ఒకటి లేదా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఒక్క ప్రోడక్ట్ కొన్నా కూడా మనం ఖచ్చితంగా పూర్వస్థితిలో ఉండి లాభాల బాటలో ఉంటాము. మన కంపెనీని మనం కాపాడుకోవడం 2026కు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆశించేవారు ప్రతి ఒక్కరూ దీన్ని అన్యథా భావించకుండా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలని కోరుకుంటున్నాము. జై మైవిత్రి యాడ్స్. ఇది ప్రజల కంపెనీ, ప్రజలే ముందుకు తీసుకెళ్తారు. ఇది మనమే అని గ్రహించాలి. ఓకేనా? ఇదే అండి కేటీవీ ఛానల్ అశోక్ పిల్లయ్య గారు చెప్పింది. కేవలం ఆయన చెప్పింది మాత్రమే నేను ట్రాన్స్లేట్ చేశాను. దీన్ని అన్యత ఎవరు తప్పుగా భావించవద్దు. అంతా మన మంచిగా జరుగుతుంది, అంతా సక్సెస్ జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు లేదు, మా అంటే ఒక 1 వీక్ 10 డేస్లో మన పేఅవుట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు ఆగాము,
ఇంకో 1 వీక్ 10 డేస్ అయితే సారు బయటకు వస్తారు, అన్నీ అరేంజ్ చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు. బీ హ్యాపీ, బీ కూల్. గుడ్ న్యూసే ఒక వంతు. అందరూ సంతోషంగా ఉండండి, అంతా మంచిగా జరగబోతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చే ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.